ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. మీరు ఆశీర్వదించబడిన వారు. దేవుడు ప్రతిదినం మీతో మాట్లాడుచున్నారు కదా, కనుక అది ఆశీర్వాదమే కదా. యేసు మిమ్మల్ని అధికంగా ప్రేమిస్తున్నారు, కనుక మీ మీద అక్కర కలిగి మీతో మాట్లాడుచున్నారు. అనుదినం ఆయన మాటల ద్వారా ఓదారుస్తున్నారు, నడిపించుచున్నారు, బలపరుస్తున్నారు. ఈ దినం దేవుడేం చెబుతున్నారు తెలుసా? ఇర్మియా 30వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు చెబుతున్నారు, నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను. మీతో చెబుతున్నారు, నేను మిమ్ములను విస్తరింపజేసేదను, మీరు తక్కువ కారు. అంటే నేను విస్తరింపజేసేదను అని చెబుతున్నారు. దేవుని ఇష్టము అదే. నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప చేయుదును. మీరు దేనిని చేసినా దానిని విస్తరింపజేయుట, అదే దేవుని ఇష్టము. మీరు వ్యవసాయం చేయుచున్నారు అనుకోండి, అందులో పంటను అధికము చేయును, విస్తరింపజేయును. మీరొక వ్యాపారం చేయుచున్నారనుకోండి, వ్యాపారములో ప్రతి సంవత్సరం ఇదే కాదు, దాన్ని విస్తరింపజేయును. అది అధికమవుతుంది, లాభం అధికమవుతుంది, అంతే. ఉద్యోగం చేయుచున్నారనుకోండి, ఉద్యోగంలో ఒక హెచ్చింపు, ఒక విస్తరణను దేవుడు అనుగ్రహించును. చదువుకొనుచున్నారనుకోండి, మీ జ్ఞానమును వృద్ధి చేసి మంచి మార్కులు తీసుకుని సాధించువారుగా ప్రభువు మార్చెదరు. సేవ చేయుచున్నారనుకోండి, సేవను దేవుడు వృద్ధి చేసి ఆత్మలను అభివృద్ధి చేయును, విస్తరింపజేసెదను అని దేవుడు చెబుతున్నారు. అదే దేవునికి ఇష్టము. మీరు విశ్వసించుచున్నారా? అనేకులు ఇలా కాదు, ఇది చాలు అని దాన్ని స్టాప్ చేయుట వలన దానికి పైన దేవుడు నీవు విస్తరించినట్లు నీకు జరుగునని అంటున్నారు. దేవుని ఇష్టమును నేను విస్తరింపజేయాలి, నేను ఇంకా అధికము కావాలన్నది దేవుని ఇష్టము. దాని ద్వారా యేసు మహిమ పొందును అని మీరిష్టపడి మీరు చేసినారంటే దేవుడు విస్తరింపజేయుదురు. అందరికీ అలాంటి ఆలోచన లేదు, ఇది చాలు ఇలాగే ఉండిపోదామని కొంచెం సోమరితనంతో కఠినంగా శ్రమపడే మనసు లేదు. ఇది చాలు ఇలాగే ఉండిపోదామని అనుకుంటారు. కొందరు వచ్చి ఒక 50 ఆత్మలు వస్తే చాలు, సంఘం విస్తరింపజేయాలన్న ఆలోచన ఉండదు. ఇది చాలు, వీరితో అలాగే జరుపుతూ ఉంటే చాలు, అంతే. ఎంతో విస్తారమైన ఆత్మలు ఉన్నవి, వారందరూ రక్షింపబడాలి, వారందరూ రావాలన్న ఆశ ఏదీ ఉండదు. కనుక ఆ సంఘం అలాగే ఉంటుంది. అయితే నిజంగా ఎదగాలి అన్న సంఘం పెరుగుతుంది. చూశారా? దేవుడు విస్తరింపజేయు దేవుడే. నాకు ఒక వ్యాపారం చేయు సహోదరుడు తెలుసు. అతడు నాతో చెప్పాడు, మేము ఒక నూతనంగా ఫ్యాక్టరీని పెట్టుచున్నాము, మీరొచ్చి ప్రార్థించి ప్రారంభించాలి అన్నారు. సరే అని చెప్పి నేను వెళ్ళాను, ఒక గ్రామ ప్రాంతములో. అయితే అది చాలా పెద్ద ఫ్యాక్టరీ, చాలా మందికి అందులో ఉద్యోగ అవకాశాలు ఉన్నవి, ఎక్స్పోర్ట్ కంపెనీ. అలాంటి ఒక బిజినెస్ వెళ్ళి ప్రార్థన చేసి ప్రారంభించి వచ్చాను. నాకు చాలా సంతోషము. మరుసటి సంవత్సరం వచ్చినారు, బ్రదర్ ఇంకొక బిజినెస్ ప్రారంభించాము, అది కూడా మీరే ప్రార్థించి ప్రారంభించాలి అని చెప్పారు. ఇంకొకట సరే అని చెప్పి వెళితే ప్రక్కలో ఇంకొక గొప్ప ఫ్యాక్టరీ, అది ఇంకొక ప్రోడక్టు, దాని కొరకు ప్రార్థన చేయుడి. నాకు చాలా సంతోషం, దేవుడు తన పిల్లల్ని విస్తరింపజేయుచున్నాడు. మరుసటి సంవత్సరం వచ్చారు, ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేశాము, మీరు వచ్చి ప్రతిష్ఠ చెయ్యండి. నాకు చాలా ఆనందము. అక్కడికి వెళ్లి చూస్తే అనేకులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు, ఆ ప్రజలకు యేసుని ప్రేమను గురించి తెలియజేస్తున్నారు. అనేకులకు ఆశీర్వాదంగా వీరు మారారు. విస్తరింపగా ఇతరులకు ఆశీర్వాదంగా మనము మారెదము. ఆ ఆలోచన ఉంటేనే దేవుడు విస్తరింపజేయును. ఎందుకు మిమ్మును విస్తరింపజేయాలని దేవుడు అడిగెదరు? నేను నిన్ను విస్తరింపజేయు దేవుడను, అధికము చేసే దేవుడను, ఎందుకు అధికము చెయ్యాలి? అయితే మీరు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండుటకు సమర్పించుకుంటే దేవుడు విస్తరింపజేయును. ఇప్పుడు దేవుని ఎదుట చెప్పండి, దేవా మీరు వాక్కునిచ్చారు, మీరు నన్ను విస్తరింపజేసి అధికముగా చేసి ఆశీర్వదించుడి. ప్రార్థన చేయుడి. వాగ్దానమును బట్టి ఈ దినమే దాని ప్రారంభమును మీరు చూచెదరు. అలాగే చేయి ఉంచండి. దేవా నేను నిన్ను విస్తరింపజేసేదను అని చెప్పారు. మేము కృషించిపోము అని చెప్పారు. నేను కృషించిపోను, నేను విస్తరించెదను. మమ్ములను అధికముగా చేయుడి, ఆశీర్వాదమును అధికముగా చేయుదురు. మేము విశ్వసించుచున్నాము, నేను విశ్వసించుచున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.